నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రి కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో నాలుగు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక అనంతరం బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇదే సందర్భంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. మహబూబ్నగర్ నుంచి ప్రదీప్, చెప్పండి. ఏకంగా చూస్తుంటే కనుక నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో షాదీ ముబారక్ పైన కానీ లేదంటే కళ్యాణలక్ష్మి చెక్కుల పైన అయితే ఇక్కడ హైకోర్టు కదా స్టే విధించింది. ప్రభుత్వం పైన ఎందుకు అంతగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? రవిచంద్ర, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు అయితే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునివ్వడంతో భారీ ఎత్తున మహిళా కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. దాదాపు ఇందిరా పార్క్ నుంచి ఏదైతే అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆసుపత్రి కూడల్లో అక్కడ బైఠాయించి అక్కడ భారీ ఎత్తున దాదాపు గంటన్నర సేపు బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సైతం నిలిపివేసిందంటూ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించడంతో పాటు ప్రజలకు ఏదైతే రైతాంగానికి కూడా తీవ్ర అన్యాయం చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అయితే మరోవైపు ఈ ధర్నా కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మహిళలకు సంబంధించి పెన్షన్లతో పాటు మహిళా సంఘాలకు ఏదైతే ఇవ్వాల్సిన ఏదైతే పెద్ద మొత్తంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందంటూ కూడా ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా ఏదైతే పెళ్లిళ్ళలో తర్వాత ఫంక్షన్లో పాల్గొనవే తప్ప నాగర్ కర్నూల్ అభివృద్ధి కోసం ఏం చేసింది ఏంది లేదంటూ ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ విస్మరించిన పథకాలన్నీ కూడా పునరుద్ధరిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అయితే ఆర్డీఓ ఏదైతే అంబేద్కర్ హాస్పిటల్ కూడా నుంచి ఆర్డీఓ ఆఫీస్ కు వెళ్లే క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత తోపులాట జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ ఇది గుర్తుంచుకోవాలంటే కూడా మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు తాము అడ్డుకుంటామంటూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏదైతే షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలను పునరుద్ధరించాలంటూ లేకుంటే జిల్లాలోనే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. థ్యాంక్ యూ ప్రదీప్.